ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శభాషాలుడు, ఎంత కర్కోటక నాగైనా సరే నీ నాగస్త్రం ఎనగానే నీ గులాబైపోయి నీ ఇంటి మీద వచ్చేసిందే. మావోయ్, తొందరపడి దీని కూరలు పీకతో యమ కోపంలో ఉంది. 2 గుడ్లు తినిపించి ఆ తర్వాత పీకాయి. ఓ సార్, మీ అమ్మా నాయన చచ్చిపోయిన తర్వాత పసిగుడ్డోడివి నా దగ్గరే పెరిగి నా దగ్గరే ఇద్దులు నేర్చుకుని గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు నాకే కథలు చూపిస్తున్నావా? ఈశ్వరయ్య, ఓ ఈశ్వరయ్య, నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. ఏంటి అయ్యగారు, ఈ ఎస్టేట్ మూసి 6 నెలలైంది. మా బతుకులు పావులను ఆడించుకుంటూ బతకాల్సిందేనా? ఒరే వేనన్నా, బాధపడకు, మీకు మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఎస్టేట్ కన్నా ఓనర్ గారు వచ్చేస్తున్నారు. ఈ బండరాడతో ఉన్న ఎస్టేట్ ని టీకూడ్ ఎస్టేట్ గా మార్చబోతున్నారు. 2 రోజుల్లో వచ్చేస్తున్నారా? చల్లని కబురు చెప్పారు అయ్య గారు. అవునీశ్వరయ్య, అందుకే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఆయన గారు వచ్చేటప్పటికి బంగ్లా పరిశుభ్రంగా ఉండాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. ఓ గౌతమి, నువ్వా? చూసి చాన్నాళ్ళయింది, బాగున్నావా? చార్నాలు కాదు అంకుల్, చాలా కాలం అవుతుందని చెప్పండి. దగ్గర 5 years అవుతుంది. అంకుల్, రజనీ యూఎస్ నుండి వచ్చాడని తెలిసింది. షూస్ పోదామని వచ్చాను. పైన మా పైన వెళ్ళు. గోగో. థ్యాంక్ యూ అంకుల్. హాయ్ రజనీ. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ గౌతమి? ఏ ఫారెన్ పద్ధతిలోనేగా మీకు విషయం చెప్పాను. ఇదేం మీకు కొత్త కాదే. కానీ మనం ఉన్నది భారతదేశంలోని మర్చిపోతున్నాం. ఎందుకు ఇలా నాగరికతలు అంటూ, ఫారెన్ స్టైల్స్ అంటూ మీలాంటి వాళ్ళు ఇలా మారిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే మన భారతదేశానికి ఓ పవిత్రమైన స్థానం ఉంది. ఎందుకో తెలుసా? మన సంస్కృతికి ఓ గౌరవం ఉంది, మన సంప్రదాయాలకు ఓ మర్యాద ఉంది, మన ఆచారాలకు ఔన్నత్యం ఉంది. అటువంటి ఇండియాలో మనం పుట్టినందుకు గర్వపడాల్సింది పోయి మనమే విదేశీ వ్యామోహాలకు లొంగిపోయి జీవితాలను పెడదారులో పడవేసుకుంటుంటే నాకు చాలా బాధ కలుగుతోంది గౌతమి. రజనీ, 2 శరీరాల కలయికే ఫ్యాషన్ అనుకుంటే ఇక పెళ్లికి అర్థమే ఉంది గౌతమి. వావ్, ఎంత ఎదిగిపోయావు రజనీ. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. అంకుల్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిపోతున్నావా? కాఫీ కూడా తాగకుండా? మరోసారి వచ్చినప్పుడు తాగుతాను అంకుల్. బాయ్. అదేమిట్రా అమ్మాయిలా వెళ్ళిపోతుంది? ఏం లేదు డాడీ, హద్దులు మీరడం మన సంప్రదాయానికి మంచిది కాదు అని చెప్పాను, అంతే. వెల్ సెడ్ మై సన్. చుట్టం చూపుగా ఫారిన్కి వెళ్ళి పెళ్ళాలని జడ్జ్ చేసుకొచ్చే కుర్రకారుండే ఈ కాలంలో నీలాంటి అభ్యుదయ భావాలు గల కొడుకున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను బాబు. కీప్ ఇట్ అప్. రజనీ, ఏంటండి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. లాస్ట్ మంత్ హైదరాబాద్ లో 1000 acres ఎస్టేట్ కొన్నాను. నీ పేరు మీదే కొన్నాను. ఓ ఐ సీ. కానీ దాని నిండా ఒట్టి రాళ్లే. దాన్ని పచ్చటి టీకూడ్ ఎస్టేట్ గా మార్చాలి. దాని డెవలప్మెంట్ బాధ్యతలన్నీ నీకే అప్పచెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా డాడీ. ఎప్పుడు బయలుదేరమంటారు? ఒక 2-3 రోజుల్లో బయలుదేరు.
తెల్లతోలు బాబు, ఇంతసేపు గారడీ చూసిన చాలదా? డబ్బులు ఇచ్చి బుద్ధిగా వెళ్ళు. వెల్కమ్ టు రజనీ హిల్స్ ఎస్టేట్ సార్. థ్యాంక్ యూ. మీరు మేనేజర్ రఘురామ్ గారా? ఎస్ సార్. నా పేరు గోవిందవ్ సార్. ఒరే గోవిందా, వెళ్ళి అయ్యగారు సామాన్ తీసుకురా. రైట్ సార్, ప్లీజ్ కమ్. రండి సార్. ఇది ఆఫీస్ రూమ్. ఐ సీ, వెరీ నైస్. పైన బెడ్రూమ్ ఉంది. గుడ్ సార్, రాత్రి డిన్నర్ కి కాంటినెంటల్ చైనీస్ స్పెషల్ డిష్ అరేంజ్ చేయమంటారా? నో నో రఘురామ్ గారు, ఐ డోంట్ లైక్ సచ్ ఫుడ్. చక్కటి మన భారతీయ భోజనం వండించండి. రఘురామ్ గారు, ఎస్టేట్ ఫుల్ డీటెయిల్స్ తో కనిపించండి. ఓకే? ఓకే సార్. బై ద వే, ఉదయాన్నే సుప్రభాతం వింటే గానీ నిద్ర లేవను. ఆ ఏర్పాట్లు చేయించండి. అలాగే సార్. రోజు క్రమం తప్పకుండా నీకు పూజలు చేస్తున్నాను. నా పూజలు నువ్వు అందుకుంటున్నావో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను ఆరాధించడం మాత్రం ఎప్పటికీ మానం తల్లి. అపరాధం అపరాధం, ఎంత మాట అన్నావు తల్లి. నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే నాకంటే ముందుగా వచ్చి ఈ నాగమ్మ తల్లికి తొలి పూజ చేస్తున్న దానివి. ఖచ్చితంగా ఈ దేవత కరుణాకటాక్షం నీకెప్పుడూ ఉంటుందమ్మా. జగజ్జనని లోకమాత నాగమ్మ తల్లి,
బాబు గారు టీ. నువ్వు పావులాటలో పావులా ఆడిన పిల్లవు కదూ? అవును బాబు గారు. మేనేజర్ గారు మా గురించి మీతో చెప్పలేదా? ఈ ఎస్టేట్ బంగ్లా కట్టినప్పటి నుంచి మా కుటుంబీకులందరూ ఇక్కడే పనిచేస్తున్నాం బాబు గారు. మరి వీధుల్లో ఆ పావులాట విషయం ఏంటి? అది మా కులవృత్తి బాబు గారు. ఇక్కడ ఇంట్లో పనున్నప్పుడు పని చేసుకుంటుంటాం, పని లేనప్పుడు పాములు ఆడించుకుంటాం. పొట్ట నింపుకోవాలి కదా బాబు గారు. గుడ్, వెరీ గుడ్. కష్టపడి ఏదో పని చేస్తూ జీవనం సాగించడంలో తప్పే లేదు. అది బాయ్, నీ పేరేంటి? నాగులమ్మ బాబు గారు. నాగులమ్మ. మీ ఇల్లు పక్కనే ఉందా? ఇంత త్వరగా వచ్చి పని చేస్తున్నా? కాదు బాబు గారు, చాలా దూరం. కాకపోతే తొలికోడి కూతకే నేను మేలుకుంటాను. ముందు నాగమ్మ దేవత గుడికెళ్ళి పూజ చేసుకుని గాని నేను ఎక్కడికి వెళ్ళను. ఆ నాగదేవత గుడి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. చాలా సత్యమైన గుడి. ఆ నాగదేవతను ప్రార్థిస్తే ఏం కోరుకుంటే అది మనకిస్తుంది. మా నాగమ్మ తల్లి మహత్యం చాలా గొప్పది బాబు గారు. అలాగా? అయితే తప్పకుండా నేను ఆ గుడిని చూడాలి. మా నాగమ్మ దర్శనం చేసుకుంటే మీకంతా మంచి జరుగుతుంది. బాబు గారు, నాగులమ్మ, ఏంటిది? ఏంటి బాబు అలా అడుగుతున్నారు? ఈ ఎస్టేట్ ని నమ్మి ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్ళంతా సుఖంగా బతకాలంటే 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి. అందుకే కొత్తగా మీరు చేయబోతున్న వ్యాపారం వృద్ధిలోకి రావాలని, మీరు వేసే ప్రతి అడుగులో జయం కలగాలని అమ్మవారికి హారతిచ్చి తెచ్చాను. బాబు గారు నన్ను అడిగారా? లేదండి. నాగులం వచ్చిందా? వచ్చిందండి. మరి ఎందుకురా ఏడుపు? నాకు ఇలాంటి కారు లేదనండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సైట్కి వెళ్దామా? పదండి సార్. పంపం మురిగిపోయింది. నాగులమ్మా, 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 నాగులమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి మామా, ఏంటా కంగారు? మన మేనేజర్ గారితో కార్లో వెళ్ళింది ఎవరే? ఓహో, అదా సంగతి. ఆయన ఎవరో కాదు, ఈ ఎస్టేట్ యజమాని గారు. అయ్యయ్యో, నిన్న డబ్బులు ఇచ్చింది ఈయనే కదా? అదే మరి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలి. వింటావా నువ్వు? ప్రతి చిన్న విషయానికి కారణం లేకుండా బుస్సుమని లేస్తావు. ఇప్పుడు చూడేమైందో, కొంచెం కూడా బుద్ధి లేదు నీకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడు చూసినా నన్ను తిట్టడమేనా నీకు పని? నిన్న నేను ఆయన్ని తిట్టాను కదా, ఆయన నన్ను చూస్తే పనులోంచి తీసేస్తాడేమో భయంగా ఉంది. సరే సర్లే, అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావా? రజనీ బాబు అలాంటి వారేం కాదు. నిన్నేం తప్పుగా అనుకోర్లే. అలానే వదిలేస్తే ఎలా? ఆయనకి అన్ని పనులు నువ్వే చూస్తావు కదా, కాబట్టి ఆయనతో నా గురించి మంచిగా చెప్పు. ఆయనకి నా మొహం ఎలా చూపించాలో తెలియటం లేదు. నీకు మొహం చూపించడం ఇష్టం లేకపోతే ముసుగేసుకుని కనపడు. ఒక్కటిచ్చానంటే గోప గుయ్యమంటది. చాలే, గోప గుయ్యమంటుందట. వెళ్ళి పని చూసుకెళ్ళు. కనిపిస్తుంది కొండలాంటి గుట్ట. దానికి లెఫ్ట్ సైడ్ 1000 ఎకరాల వరకు మన ఎస్టేట్. కానీ మధ్యలో ఒక చిన్న అడ్డు ఉంది సార్. అడ్డ ఏంటిది? మనకున్న 1000 ఎకరాల ల్యాండ్ మధ్యలో మరొకరిది 500 ఎకరాల ఎస్టేట్ అక్కడ ఉంది సార్. రఘురామ్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ 500 ఎకరాలు మన ఎస్టేట్ ని 2గా చీలుస్తుందన్నమాట. అలా అయితే మనం వర్క్ చేయించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవును బాబు గారు, ఆ ఎస్టేట్ ఓనరు నా స్నేహితుడే, చంద్రనాథ్ గారని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దెన్ విల్ డు వన్ థింగ్. వీలుంటే ఆ చంద్రనాథ్ గారిని సంప్రదించండి. ఆ మధ్యలో ఉండే ఎస్టేట్ ని మనమే కొంటే మంచిది. ఈ విషయం గురించి నేను డాడీతో కన్సల్ట్ చేస్తాను. ఓకే? అలాగే, ఈ రోజే కాంటాక్ట్ చేస్తాను సార్.
రఘురామ్ గారు, సార్ మన ఎస్టేట్ క్లీనింగ్ కి చాలా మంది కూలీలు అవసరం ఉంటుంది. అంతమంది దొరుకుతారా? ఆ విషయంలో మీరేం దిగులు పడకండి సార్, ఎంతమంది కావాలన్నా దొరుకుతారు. అయ్యగారు చాయ్. నువ్వు నా పేరు ఈరన్న, మీ ఎస్టేట్ లో పనిచేస్తున్నానండి. మేనేజర్ చెప్పారులే. చూడు వీరేనా, చూస్తే మంచివాడిగాను తెలివైన వాడిగాను కనిపిస్తున్నావు. ఇలా పట్టపగలే తాగడం మంచిది కాదని నీకు తెలీదా? తెలుసు బాబు గారు, నా మనసేం బాగుండలేదు, అందుకే తాగానండి. మనసు బాగలేదా? ఏ ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? నన్ననే ధైర్యం ఎవరికుంది బాబు గారు? నాతో పెట్టుకుంటే పిడుగుతూ ఢీకొన్నట్టే. నేనే మిమ్మల్ని అన్నాను, అనరాని మాటలు అన్నాను, అవమానించాను. మీరే మాకు బోపెట్టే యజమానని తెలియక కుక్కలాగా వాగాను. నన్ను క్షమించండి అయ్యగారు. ఇచ్చుడు, నువ్వేం బాధపడకు. నేను నిన్న జరిగింది ఆ క్షణంలోనే మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని రేపటి నుంచి పనిలోకి రా. ఓకే? నిజంగా నా మీద మీకు కోపం లేదు కదా బాబు గారు? నో. మీరు మంచోరని మా నాగులమ్మ చెప్పిందండి. మరీ ఇంత మంచోరని తెలిస్తే నేను తాగొచ్చోండి కాదు. సెన్సిటివ్ పర్సన్. బాబు గారు తీయండి. నాగులమ్మ ఎక్కడా? అది ఎప్పుడు చూసినా గుళ్ళోనే ఉంటదండి. బాబు గారు, ఆశ్చర్యంగా ఉందో, నేనే వచ్చి మిమ్మల్ని గుడికి తీసుకొద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు. నువ్వేగా చెప్పావు ఈ గుడి మహత్యం చాలా గొప్పదని. నిజం బాబు గారు, ఈ గుడి కట్టి 500 సంవత్సరాల పైనే అవుతుందట. ఈ దేవతను పూజిస్తే ఎవరైనా సరే ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. అలాగా? అయితే పద, తప్పకుండా దర్శనం చేసుకుందాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాగ్ని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమద. ఏం నాగులమ్మ మళ్ళీ వచ్చావు? ఎవరి పట్నం బాబు? కొత్తగా కొన్న మా ఎస్టేట్ యజమాని గారు. నమస్కారం బాబు. నమస్కారం. బాబు గారి పేరు మీద మీకెన్ని మంత్రాలు వచ్చో అన్ని మంత్రాలు చదివి పూజ చేయించండి స్వామి. అలాగేలే అమ్మా. బాబు గారు, ఈ నాగులమ్మ ఇంతప్పటి నుంచి ఈ గుడికి క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, పూజలు చేస్తూనే ఉంది. వెన్నపూస లాంటి మనసు. ఈ గుడికి ఎప్పుడొచ్చినా తన కోసం ఏమీ కోరుకోదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉండాలని కోరుకుంటుంది. ఈ పిల్ల చెయ్యి అందుకుని జీవితాన్ని ఇచ్చేవాడు ఎవరో గాని
ఎన్నో జన్మల పుణ్యం చేసిన వారే ఉండాల్సిందే. సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి పిల్ల. చాలే పూజారయ్య గారు, మీరు ఈ గుళ్ళో పూజారి గారా లేక పెళ్లిళ్ళ పేరయ్య గారా? నా గురించి చెప్పింది చాలే గాని మీరు ముందు పూజ చేయండి. అలాగేనమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం నాగమ్మాయ నమః. ఓం నాగదేవతాయ నమః. కూర్చో నాగలమ్మ. వద్దు బాబు గారు, నేను నించునే ఉంటాను. మీలాంటి పెద్దోళ్ల ముందు కూర్చునే అంత అర్హత మాకు లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నా దృష్టిలో ఒక్కటే. కులమతాలనేవి కేవలం మనం ఏర్పరచుకున్నవే. చివరకు మిగిలేది మన మంచితనమే. క్షమించండి బాబు గారు, మీకు ఇంత మంచి మనసుందని నేను అనుకోలేదు. అచ్చరే, దేవతని ఏమని మొక్కున్నావు? ఇంకేమని మొక్కుకుంటాను బాబు గారు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. గుడ్ గుడ్. ఎక్కడికి తప్పించుకుపోతావే భామా? పెళ్లి పందిట్లోంచి పారిపోయింది ధైర్యమా నీకు? ప్లీజ్ సోము, నా జీవితం నాశనం చేయొద్దు. అమ్మమ్మ, అంత తేలిగ్గా విడిచిపెడతావా నిన్ను? రావే. ఏంట్రా పెళ్లి కొడక అలా బుసలు కొడుతున్నావు? కాలు చేతి తిన్నగా ఉంచుకోదలుచుకోలేదా? ఏయ్, నాతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టే. ఏంట్రా పారిపోతున్నారు? ఈ బళ్ళు మీవి కావా? సత్య ప్రమాణకంగా మాయే. ఏయ్, అయితే వచ్చి తీసుకుపోండి. రమేష్, రమేష్, చంద్ర, నీకేం కాలేదు కదా? రమేష్. ఏమ్మా, ఇతనే నన్ను ప్రేమించింది? అవునన్నయ్య, రమేష్ ఈ అన్నయ్య గాని లేకపోతే నా జీవితం నాశనం అయిపోయిండేది. చాలా థ్యాంక్స్ అండి. నేను ఊళ్ళో లేని సమయం చూసి వీళ్ళ నాన్న ఈ దారుణాన్ని పొడిగట్టాడండి. అన్నయ్య, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. చూడండి, ప్రేమించటం ఒక్కటి తెలిస్తే చాలదు, ఆ ప్రేమను గెలుచుకునే దమ్ము కూడా ఉండాలి. నువ్వు నిజంగానే ఈ పిల్లను ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నానండి. అయితే తిన్నగా ఏ గుడికో తీసుకెళ్లి ఈ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు. అలాగే, వస్తామండి. వస్తా అన్నయ్య. నమస్కారం. నమస్కారం బాబు గారు. ఏంటి వీరన్న, ఏం జరిగింది? ఏం లేదు, ఒక ప్రేమ జంటను కలపటానికి కొంతమంది వెధవలకు బుద్ధి చెప్పాను, అంతే.
ఈ పిల్ల చెయ్యందుకుని జీవితాన్ని ఇచ్చేవాడు ఎవరో గాని ఎన్నో జన్మల పుణ్యం చేసిన వారే ఉండాల్సిందే. సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి పిల్ల. బాబుగారు పాలు. బాబుగారు మిమ్మల్ని. పాలు. నాగులమ్మ, ఎందుకలా ముభావంగా వెళ్ళిపోతున్నావు? మరేం చేయాలంటారు బాబుగారు? నాతో మాట్లాడాలనిపించట్లేదా? అవే మాటలు బాబుగారు. బాబుగారు, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. అసలే నేను పెళ్లి కాని దాన్ని. నిన్ను పెళ్లి చేసుకోవాలని నా ఉబలాట నాగులమ్మ. వద్దు బాబుగారు, ఇది జరగని పని. మీరు ధనవంతులు, పెద్దోళ్ళు, ఏమైనా చేయగలరు, సాధించుకోగలరు. కానీ మేం పేదవాళ్ళం, కులం తక్కువ వాళ్ళం. ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతో నరకంతో నలిగిపోవాల్సిందే. నన్ను కూడా అందరిలానే అనుకుంటున్నావా? అయ్యో, అంత మాట అనకండి బాబుగారు. మీ మనసు పాల కంటే తెల్లదని నాకు తెలుసు. మీ హృదయం ఆకాశం కంటే పెద్దదని నాకు తెలుసు. కానీ నిజం చెప్పు నాగులమ్మ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నాకు తెలుసు, నీ మౌనమే నాకు ప్రేమ సందేశాన్ని అందిస్తోంది. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నువ్వు నాకు కావాలి నాగులమ్మ. బాబుగారు, నన్ను నమ్ము నాగులమ్మ. నీ ప్రేమ కోసం నా ప్రాణం కావాలన్న ధారపోస్తాను. నన్ను నమ్ము నాగులమ్మ, నన్ను నమ్ము. I can't live without you. నాగులమ్మ, I love you. I love you నాగులమ్మ. నాగులమ్మ, నన్ను కాదనుకో, నా ప్రేమను కాదనుకో. నాగులమ్మ, నాగులమ్మ, I love you. ఇది కళ, జస్ట్ ఎ డ్రీమ్. ఏంటి ఎంత పెద్ద భావం? అమ్మా నాగమ్మ తల్లి, నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదమ్మా. వెళ్ళు తల్లి. నాగులమ్మ, నీకు పాములు పట్టడం రాదా? ఎందుకు రాదు బాబుగారు, బాగానే వచ్చు. కానీ ఈ పాము వాలకం చూస్తుంటే పాముల్ని పట్టడంలో వీరుడు అనిపించుకున్న మా మామ కూడా పట్టలేడనిపిస్తుంది. ఎందుకని? దాని కోర చూపుల్లో ఏదో అర్థం ఉన్న పగ కనిపిస్తోంది. దాని సెగల బుసల్లో ఏదో ప్రళయాన్ని సృష్టించే భావం కనిపిస్తోంది. పైగా ఇటువంటి సర్పాల్ని ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ చూడలేదు. బాబుగారు, రేపు మిమ్మల్ని ఒక చోటకి నేను పిలుచుకెళ్తాను. మీరు తప్పకుండా రావాలి. ఓహో, ఇటువంటి జాతకం నేను ఎప్పుడు చూడలేదు బాబు. అద్భుతమైన జాతకం. ఇప్పటికే మీరు విదేశాలు తిరిగి వచ్చి ఉండాలే. అవును సిద్ధాంతి గారు, ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచాన్ని తిరిగి చూశాను. ధనరేఖలో ఎటువంటి అడ్డంకులు లేవు. కోట్లాధిపతికి వారసుడివి, అధిపతివి కూడా, అవునా? అవును. కానీ ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బాబు. ఏం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి సిద్ధాంతి గారు, మరేం పర్వాలేదు. చెప్పండి సిద్ధాంతి గారు, ఏంటది? విధి ఈ కుర్రాడి జాతకంతో ఆడుకుంటోందమ్మా. ఇతనికి సర్పగండం ఉంది. బాబుగారు, నేను చెప్పినట్టు చేస్తారా? తప్పకుండా చెప్పండి. సిద్ధాంతి గారు ఈ ఊళ్ళో ఎంతో మందికి జాతకాలు చెప్పారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగి తీరుతుంది. మీరు మీరు దీర్ఘాయుష్తో సంతోషంగా బతకాలని నా కోరిక. అందుకని అందుకని
మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి బాబు గారు. నాగులమ్మ, ఏంటి నువ్వనేది? సిద్ధాంత్ గారు ఏదో చెప్పారని నేను ఈ ఊరు విడిచి వెళ్ళాలా? ఏది ఏం జరిగినా భరిస్తాను, కానీ నిన్ను వదిలిపెట్టి మాత్రం చక్కడికి వెళ్ళను. ఇదే నా నిర్ణయం. అమ్మా నాగమ్మ, ఏమిటమ్మా నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు? ఒక్కసారిగా ఇంతటి సంతోషాన్ని నా గుండెల్లో నింపావేంటమ్మా? కలలో కూడా ఇటువంటి మంచి జీవితం నాకు లభిస్తుంది అనుకోలేదు. రజనీ బాబు గారికి నా మీద ఇంతటి ప్రేమని పుట్టించింది నీవే నా తల్లి. నీ భక్తురాలికి నువ్విస్తున్న కానుక ఈ బాబు గారేనా అమ్మా? రజని, నా నాగులమ్మను నీ వల్ల వేసుకుంటావా? ఈ వీరనతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టే. సార్, నాన్నగారు లైన్ లో ఉన్నారు. హలో డాడీ, హౌ యూ? ఐఎమ్ ఫైన్ మై డియర్ సన్. హౌ ఆర్ యు? ఎస్టేట్ నచ్చిందా? డాడీ, సైట్ చూశాను. ఇట్స్ గుడ్. వీ కెన్ డెవలప్ ఇట్ వెల్. డాడీ, ఒక చిన్న విషయం. అంటే మన ప్రాపర్టీ మధ్య ఒక 500 acres మరొకరిది ఉంది. అది కూడా కలుపుకుంటే ఇట్ విల్ బి ఏ గ్రాండ్ హోల్ ప్రాపర్టీ. ఇందుకు నా పర్మిషన్ ఎందుకు నాన్న? నువ్వు ఎలా చేయాలనుకుంటే అలాగే చెయ్యి. రఘురామ్ గారు, ఆ 500 acres ఓనర్ పేరేంటి అన్నారు? చంద్రనాథ్. ఆయనతో మాట్లాడి రీజనబుల్ రేట్కి ఇస్తే ఫిక్స్ చేయండి. అలాగే సార్. సార్, ఒక్క నిమిషం మీరు అలా కారులో కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఓకే. నాగులమ్మా, నాగులమ్మా. ఏంటి మేనేజర్ బాబు గారు? ఏమిటి ఆ వీరన్న కొంచెం కూడా బుద్ధి లేదు? నిన్న నుంచి అసలు కనిపించట్లేదు. అవతల చాలా పనులు ఉన్నాయి. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు తొందరగా రమ్మని చెప్పు. అలాగే మేనేజర్ బాబు గారు. ఏ తాటి చెట్టు కిందో కళ్ళు తాగి తందనాలు ఆడుతుంటాడు. మా అయ్యతో చెప్పి 4 చీవాట్లు పెట్టించి నేను పంపిస్తానండి. త్వరగా పంపించు. అవతల బాబు గారు వెయిట్ చేస్తున్నారు. నీ మొగుడు బంగారం కాను, బంగారం లాంటి లంక పొగలు చుట్టూ పారేసావు కదమ్మా. ఇదిగో ఈ దగ్గు మానడానికి నీకెన్నిసార్లు చెప్పాలయ్యా ఆ పాడు చుట్లు మానేమని? నాగులమ్మ, తిండి మానేమంటే మానేస్తాను గాని ఆ పొగాకు చుట్టూ మానలేకపోతున్నానే. అయినా ఎండుటాకులు ఒకటి రేపు మాపు రాలిపోవలసిందే. ఏంటి ఆ మాటలు? ఇంకోసారి అలా మాట్లాడితే నేను చచ్చిన నీతో నా మాట్లాడు. చిట్టి తల్లికి నేనంటే ఎంత ప్రేమో. నా బంగారు తల్లి, నీ పెళ్లి పండుగ చూడకుండానే చచ్చిపోతాను అనుకున్నావా? అవును, బంగాళాల పళ్ళన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నావా? బాగానే చేస్తున్నానయ్యా. బాబు గారు కోపం రాకుండా చూసుకోవాలా? అసలు ఆయన కోపం అనేది ఉంటేగా రావడానికి. అవును, మావెక్కడ? పనులకు కూడా రాలేదని మేనేజర్ అడిగారు. ఏటోనమ్మా, ఎవరి మీద అడిగినట్టున్నాడు. యమ కోపం మీద ఉన్నాడు. పావులు కూడా మేదయ్యకుండా బోర పట్టుకున్నట్టు వెళ్ళిపోయాడు. అలిగాడా? మావా, మావా, ఎందుకు అలిగావంట? ఎవరైనా తిట్టారా? ఈ వీరనను తిట్టటమా? పిడుగుతో ఢీకొన్నట్టే. సర్లే, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నానుగా. ఎందుకు కోపడతావో ఎవరికీ తెలీదు, ఎందుకు సంతోషిస్తావో అర్థం కాదు. ఏది తేల్చి చెప్పు. నాతో చెప్పొచ్చు కదా మామా. మన ఊళ్ళోకి ఒక డ్యాగ్ వచ్చింది. దాని సిగదరగా అదేం చేసిందో తెలుసా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా పావును తన్నుకుపోవటానికి గాలం వేస్తోంది. ఆ డ్యాగను మార్చి మసి చేస్తాను. ఏడ్చినట్టుంది. ఇదా నీ అలక కారణం? రజనీబాబు గారు అప్పుడే చెప్పారు, ప్రతి చిన్న విషయానికి నువ్వు తెగ బాధపడిపోతావని. ఆపు నీ బాబుగాడి పురాణం. అసలు నువ్వెందుకొచ్చావో చెప్పు. అబ్బో, ఎంత కోపం! నువ్వు 2 రోజులుగా పనిలోకి రావడం లేదని మేనేజర్ గారు చెప్పారు. వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం. నేను రాకుండా ఎలా ఉండగలను నాగులమ్మ? నేను వస్తాను, వాడి అంతు చూస్తాను.
ఏంటి కిరణా? ఇది మహాభయంకరమైన పాము. ఇది కొండ జాతికి చెందిన తెల్లనాగు. ఆయుధాలకు కూడా లొంగే ఘటం కాదు. దీని సంగతి నేను చూసుకుంటాను. బాబు, ఈ తెల్లనాగు లక్షణం చాలా విచిత్రమైంది. దీన్ని మంచి చేసుకుంటే ప్రాణమైనా ఇస్తుంది. ద్రోహం చేయదలిస్తే నాలాగే ప్రపంచంలో ఎక్కడున్నా పగబట్టి మరీ చంపుతుంది. ఓకే ఓకే, తీసుకెళ్ళు, బయటికి తీసుకెళ్ళు. పోదా, నీ సంగతి తేలుస్తాను. నేను నీకు కూడా లోకమైపోయాను. ఆడు, బాగా ఆడు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న రజనీకాంత్ని షాట్ వేయమంటే చోద్యం చూస్తూ కూర్చుంటావా? ఆడు, ఆడవే. ఏంటి ఆ బుసలు? ఈ వీరలతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టేనే. నా మాట వినకపోతే ఎవరైనా సరే వాళ్ళంతా చూస్తాను. రక్తం కళ్ళు చూస్తాను. ఆడు, ఆడవే నమ్మక ద్రోహి. నువ్వు అలిసి అలిసి చచ్చే వరకు నేను ఊదుతూనే ఉంటాను. ఆడు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఆపరా, ఆపు. ఆపకు, నన్ను ఆపకు. నీకేమైనా పిచ్చి పట్టిందా, మదం పట్టిందా? మన కడుపులో కూడెడుతున్న నాగుపావులు పట్టుకొని అలా ఊపిరి ఆడకుండా ఆడితే ఏమవుతురా? చచ్చిపోతారా? పోనీ, చచ్చిపోని. ఎవరైనా పావుల గురించి తిడితేనే రెచ్చిపోయా నువ్వు ఇలా చేయటం? అవునరా, నాకు అన్యాయం నమ్మక ద్రోహం చేయాలని చూస్తే ఆ భగవంతుణ్ణైనా సరే లెక్క చేయను. చివరికి ఇది కూడా నన్ను మోసం చేసిందిరా. రే ఎరనా, బాధపడకరా. నీ కట్టం కలిగితే నాకు కట్టం కలిగినట్టేరా. ఏడు జరిగిందో చెప్పరా. నా గుండెల్లో మంటలు రేపింది ఎవరో కాదురా, ఎవరో కాదు, నా యజమాని రజని. రే ఊరుకోరా, ఊరుకో. చెప్పండి బాబు గారు, ఏంటి పని కట్టుకుని గుడికొచ్చారు? ఈ నాగదేవతకి శక్తి ఉందన్నావు కదా? అవును. మనం ఏం వరం కోరినా ఇస్తుందన్నావు కదా? అందులో ఏం సందేహం లేదు. అయితే నేను కోరుకున్న జీవిత భాగస్వామిని ప్రసాదిస్తుందా? తప్పకుండా. అయితే ఇలా దగ్గరికి రా. ఎందుకు? ఎందుకంటే బాబు గారు, ఏమిటిది? ఉంగరం నాగులమ్మా, ఇది నా తొలి ప్రేమ కానుక. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. కాదనుకో. మన నిర్ణయాలు ఎలా ఉన్నా పెద్దవాళ్ళ అంగీకారం పొందటం మన ధర్మం. సార్ ఎప్పుడు వెళ్తారు? నాకు ఈ కారు ఎప్పుడు ఇస్తారు? నేను ఈ కారు ఎప్పుడు తోలుతాను? గోవిందు, సార్ వస్తున్నానండి. ఎంతసేపు కారు కడిగేది? త్వరగా గడుగు. బాబు గారు రెడీ అయ్యారు. రెడీ సార్, మీద ఆలస్యం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈరోజు మన ప్రోగ్రామ్స్ ఏంటి? మనకి ఎస్టేట్ అమ్ముతానన్న చంద్రనాథ్ గారిని కలవాలి సార్ ఫస్ట్. ఓకే. నెక్స్ట్ రోడ్ లో వేయించే కాంట్రాక్టర్ కలవాలి. లెట్స్ గో. హలో ధనంజయ్ గారు, మేము మీకోసం బయలుదేరుతాం. అలాగా? ఈయన చంద్రనాథ్ గారు పర్సనల్ అసిస్టెంట్, మా ఓనర్ రజనీ బాబు గారు. నమస్కారం సార్. నమస్కారం. మా ఓనర్ గారు మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారు.
ఓకే పదండి. మళ్ళీ మీ కార్ ఏంటి సార్? మా కార్లో వెళదాం. ఐ విల్ డ్రాప్ యూ అగైన్. ఓకే ప్లీజ్ కమ్. మావా నీకు ఇష్టమని ఇడ్లీ కొత్తిమీర పచ్చడి తెచ్చాను. నాకిష్టమనా? ఆ? ఎవడు? నీకేం పోయే కాలం వచ్చింది? తినే కూడిని కాలుతో సంతున్నా పిచ్చి పట్టిందా లేక పొద్దునే తాగి తెచ్చావా? నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదే. నాకు ఇష్టమైంది నాకు దక్కనప్పుడు ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్పుకుంటాను. ఏంట్రా గొడవ? చూడయ్యా, ఇడ్లీలు తినమంటే కాలుతో తంతున్నాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎక్కడో ఏదో గొడవపడి ఆ కసంతా నా మీద చూపిస్తే ఏం లాభమంట? అసలు ఏంటయిందిరా? నీతో వచ్చిన పెద్ద తంట ఇది. అసలు ఎందుకు అడుగుతావో తెలీదు. ఇదిగో మామ, తిన్నగా అసలు విషయానికి వస్తున్నాను. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నాగులమ్మకి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తాం? గొడవ లేచిందే దౌడిని అనుకోగానే అన్ని పనులు జరిగిపోతాయట్రా. దేనికైనా సమయం సందర్భం రావాలా. అది పుట్టగానే నిర్ణయం అయిపోయింది కదా. నాగులమ్మ నీకే సొంతం అని. పెళ్లి చేసుకోబోయేది నేను. నన్ను ఒక్క మాట అడగకుండా మీరే ఖాయం చేసుకుంటే ఎలా? ఏయ్ ఏయ్, చూసావా మామ, ఇది ఎట్టా మాట్లాడుతుందో? నేను ఎందుకు తొందరపడుతున్నానో ఇప్పుడైనా అర్థమైందా? వాడిదేమో తెల్లతోలు, నాదేమో నల్లతోలని. వాడికి దీనికి ప్రేమ. అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవరివి? ఎవరైనా అడుగుతున్నావా? చిన్నప్పటి నీ మీద బేడాలు పెట్టుకుని బతుకుతున్నది మేడమామే. నువ్వు చేస్తున్న నిర్వాహకం నాకు తెలవ దొరుకుంటావంటే ఊరంతా కోరి కొస్తున్నారే. ఉమ్మెత్తున్న మొక్క మీద ఉప్పు తల్లి నేను పెద్దవు కదా అని కారం పెట్టుకుంటే నా కళ్ళల్లోనే కారం కొట్టావంటే. ఇదిగో నాగలమ్మ శివసారిగా చెప్తున్నాను. దోమ దోమ అంటూ ఆడు చుట్టూ తిరిగావంటే రెండు కాళ్ళు గిరికేసి కూర్చోబెట్టాను. ఏంటనుకుంటున్నావు? గొప్ప వారికి మాత్రం నీకేంటి తెలిసే? నీ మీద మనసిపోయాక ఇంగ్లీష్ నాకు ఇస్తున్నట్టు ఇస్తున్నా అవతలకి. వేరన్నా నువ్వేం భయపడకు. మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం. చచ్చినా నేను చేసుకోను. నాగులమ్మా, ఏయ్ నాగు, ఏయ్ ఏంటిది? ఏమైంది? నాతో చెప్పా. బాబు గారు, నేను చెప్పేది చేస్తారా? పిచ్చి పిల్ల, అందులో సందేహం ఏమొద్దు. నీకోసం ఏమైనా చేస్తాను. చెప్పేం చేయాలో? నన్ను మర్చిపోండి. నాగులమ్మ, నువ్వేనా ఇలా అంటుంది? వద్దు బాబు గారు, ఈ దేనురాలి మూలంగా మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకండి. మీరు కలకాలం సుఖంగా బతకాలని నేను కోరుకుంటున్నాను. నీ తోడు లేకుండా నేను సుఖంగా ఉండగలనా? నీలో నేనున్నాను, నాలో నువ్వున్నావు. నువ్వు లేని రోజు నేను లేను నాగులమ్మా. నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఉండగలనా? విధి నా వైపు విషనాగులా వెంటాడుతుంటే నేనేం చేయను. ఇచ్చుడు, అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ముందు ఆ విషయం చెప్పు. అయ్య నన్ను మా మావకిచ్చి పెళ్లి చేస్తాడంట. ఇచ్చి పిల్ల, చెప్పినంత మాత్రం అయిపోతుందా? లేదు, మా మావ గురించి మీకు తెలియదు బాబు గారు. అతను ఎంత మొండివాడో అంత రాక్షసుడు. నన్నే పెళ్లి చేసుకోవాలని ఒంటి కాలి మీద నిలబడ్డాడు. అతని పంతం నెక్కించుకోవడానికి, అతను చంపడానికి కూడా వెనుకాడు. మా మావ వల్ల మీకేదైనా జరిగితే నేను బతకను బాబు. అతని గురించా నువ్వు భయపడేది? అతని విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏయ్, అది సరే గాని ముందు నువ్వు ఇంటికెళ్ళి చల్లటి మజ్జిగను ముంతతో తీసుకురా. బాబు గారు, మజ్జిగన్నా? నీ చేత్తో ఏమిచ్చినా అది నాకు పరమాన్నమే. అయితే సరే బాబు గారు, ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఎన్ని సీసాలను తాగుతారా? తాగి చాలు గాని చెప్పరా, చెప్పు.
నా గుండెల్లో బద్దలవుతున్న అగ్ని పర్వతాన్ని చల్లార్చాలంటే ఆ రజనీకాడు ఈ భూమి మీద బతకూడదు. మీరేం చేస్తారో ఎలా చేస్తారో అదంతా నాకు తెలియదు. రేపొద్దున్న వాడు సూర్యుడిని చూడకూడదు. బాబు గారు, ఆ రౌడీలు ఎవరు అలా పరిగెడుతున్నారు? ఇంకెవరు? మీ మామకి చెంచాలు. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పానులే. మంచి పని చేశారు బాబు గారు. తీసుకోండి. నాగులమ్మ, అందరూ దేవతలను వరాలు అడుగుతారు, కానీ నేను నిన్ను వరం అడుగుతాను. ఇస్తావా? బాబు గారు, ఏంటా మాటలు? మీరేమిటి, మీ స్థాయి ఏమిటి? మీరు నన్ను వరం అడగడమా? నేను మీ పాదాల దగ్గర పడి ఉండే సేవకురాల్ని బాబు. లేదు నాగులమ్మ, నువ్వు నా ప్రేమ దేవత. చెప్పు, పాటిస్తావా? చెప్పండి బాబు గారు, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఇక నుండి నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉండేలా వరం ఇస్తావా? మీరెప్పుడూ నా కళ్ళ ముందు ఉండాలని కోరుకునేదాన్ని మీరు నాకు చెప్పాలా? ఎంత చెప్పినా వినకుండా, నా మాటకి ఇవ్వకుండా, ఇంకా సిగ్గు లేకుండా అడుగు తిరుగుతావంటే నీకు ఎక్కడి నుంచి వచ్చిందే ఇంత ధైర్యం? బాబు గారి మీద గుండెల్లో కొడుకెత్తుకున్న ప్రేమ. కొట్టు, చంపు, ఏమైనా చెయ్యి, బాబు గారిని మర్చిపోలేను. మన కడుపులకి పువ్వు పెట్టే బాబు గారి మీదకి రౌడీని పంపించిన ఈ రాక్షసుని ప్రేమించాలా? పెళ్లి చేసుకోవాలా? చెప్పయ్యా, చెప్పు. మావా, ఇక నుండి మన అందరినీ పనిలోకి రావద్దని మేనేజర్ చెప్పాడు. చూసావా చూసావా, ఎంతవరకు తలెత్తుకుని బతకలే ఈ ఊళ్ళో. ఇప్పుడు దీని నుంచి తల తీర్చుకుని బతకాలే. ఈ దగ్గర నుంచి బయటకు వెళ్ళడానికి వెళ్ళారు. ఆ కారు తీసుకురా. ఆ శరీరాన్ని వేరు చేసినంత మాత్రాన ప్రేమ జరిగిపోతుంది అనుకోవడం మీ పొరపాటు. బండెక్కద్దు. ఏ, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తేలిపోవాలి. నాగులమ్మ విషయం ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి.
నాగులమ్మ విషయం అయితే నాగులమ్మని వెళ్ళాడు. నాతో నీకేం పని? ఏయ్! నాగులమ్మ నా కోసమే పుట్టింది, నా కోసమే పెరిగింది. ఈ రోజుతో నీకు నాగలమ్మకి ఉన్న సంబంధం తెగిపోవాలి. అది ఈ జన్మలో జరిగే పని కాదు. పట్టుకుని లాగితే తెగిపోయే బంధం కాదు మాది, పవిత్రమైన ప్రేమ బంధం. ఏయ్! నాగులమ్మని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అది నాకే సొంతం, నాకే సొంతం. ఏయ్! ఒకవేళ అది నీకు సొంతమైతే దాన్ని చంపి శవానికైనా తాళి కడతాను కానీ నీకు మాత్రం దక్కనియను. ఇది నా సవాల్. నాగులమ్మ, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. కలే, ఇది కలే బాబు గారు. మరి ఆ జన్మ నుండి ఈ జన్మ వరకు అనుక్షణం మీకోసం తప్పిస్తూ విరహ వేదనతో ఈ కలయిక కోసమే తల్లడిల్లిపోతున్నాను. మై గాడ్ నాగులమ్మ, నువ్వేనేలా మాట్లాడుతుంది? ఆశ్చర్యంగా ఉంది. నీ మాటల్లో కవిత్వం పొంగుతుంది. ఎప్పుడు నేర్చుకున్నావు? మీ సాహచర్యంలోనే. నాగులమ్మ, ఇలా అర్ధరాత్రి పూట నువ్వెప్పుడు నన్ను కలవలేదే? పున్నమి రేయి వెన్నెల చిలుకులలో ఆనందంగా విహరించడం నాకు మాత్రమే కాదు, మీకు ఇష్టమేగా? బహుశా మర్చిపోయారనుకుంటా. ఆఫ్ కోర్స్, పౌర్ణమి అంటే మనలాంటి ప్రేమికులకి ఇష్టమే కదా. బాబు గారు, అటు చూడండి. దాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదే. బాగా ఆలోచించి చూడండి, మీకేం గుర్తు రావడం లేదా? నాగులమ్మ, వింతగా ఉంది నువ్వు అడిగేది చూస్తుంటే. నాకేదో ఈ ప్రాంతం గతంలో పరిచయం ఉన్నట్లు, ఏవో సంఘటనలు మర్చిపోయినట్లు అడుగుతున్నావేంటి? నేను ఈ ఊరు చెన్నాలవుతుందో నీకు తెలీదా? బాబు గారు, ఈ చల్లని వెన్నెల కిరణాలలో నా కోరికలు తీయని సుఖం కోసం పరుగులు తీస్తున్నాను. మనకు ముందే తనమును నేను అందించుకోవాలని నా హృదయం ప్రేమ జ్వాలతో దహించుకోబోతోంది. ఈ తాపాన్ని మీ కౌగిలిలో కరిగించరు. ఈ జ్వాలను మీ శుద్ధిమెత్తని బుద్ధులతో వేరు మీలో నన్ను కలిసిపోనివ్వరు. బంగారు, ఓ మామ, అమ్మా నాగులమ్మా, నాగులమ్మా, బారిడి పొద్దుకు పోరాది ఇంకా నిద్రపోతున్నా పెట్టి లెగు లెగు లెగు, తయారు తయారు. ఏంటి ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నా? ఏం లేదు, మీ మామ రాత్రి కొత్త
పావును పట్టుకొచ్చాడు. పక్క ఊర్లేమో అమ్మోరు జాతర. ఈ పావును తీసుకెళ్ళి అక్కడ ఆడించే వరకు కాసులు పంటే పంట. లెగు అదన్నమాట సంగతి. మీ స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకుంటారు, కానీ నా ఇష్టాల గురించి అస్సలు పట్టించుకోరు. నువ్వు చెప్పేది సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము వెళ్ళగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందాం చూస్తాం కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పెట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఇక్కడే పడి సావు. సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము వెళ్ళగానే నువ్వు ఇటు పక్క ఆడుకో దారుకుందాం చూస్తాం కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పెట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఇక్కడే పడి సావు. ఆఫీసర్ कौन सा ऑफिसर, कैसा ऑफिसर, इतना लंबा ऑफिसर? లంబ గింబ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. రజనీ ఎస్టేట్ లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ చైతన్యని. అయితే ఏంటి మేడం, నాకు రాత్రి అంతా నిద్ర లేక నేను నిద్రపోతుంటే అనవసరంగా లేపారు. నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు నేను ఏడవాలో నిద్రపోవాలని అర్థం కాదు. ఏడు పాపం, నీ పేరేంటో చెప్పు. గోవింద 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 గోవింద. పేరైతే గోవింద కొడతావేంటయ్యా? నా పేరు గోవింద, అందుకే గోవింద కొడతాను మేడం. నువ్వు గూర్ఖావా వాచ్మెన్ వా? గూర్ఖానా వాచ్మెన్? గూర్ఖా వాచ్మెన్ మేడం. అదేంటి గూర్ఖా వాచ్మెన్? మా నాన్న ద్రాపాలు, మా అమ్మ సీతాలు. మా నాన్న ఇక్కడికి వచ్చాక మా అమ్మకి నేను పుట్టాను. మా నాన్న వెళ్ళిపోయాడు. వాడిని తలుచుకుంటే మా అమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది. దాన్ని చూసి నేను ఏడుస్తూ ఇక్కడ పడుకుంటాను. టోటల్ మా ఫ్యామిలీ 7 ఫ్యామిలీ మేడం. మేడం నా పేరు రాయదు మేడం, నా ఉద్యోగం ఊడిపోతుంది. సరే సరే సరే, నీ పేరు రాయను, నీ ఉద్యోగం ఊడగొట్టును, కానీ పగలు మాత్రం నిద్రపోకూడదు. పగలు నిద్రపోతే మీరెవరు మేడం? నేను రజనీ బాబు గారి చెల్లెల్ని. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. అదే సెంట్, అదే వాసన. అంటే చైతు అన్నమాట. చైతు, చైతు, మై డార్లింగ్ సిస్టర్, ఎక్కడున్నావు? వేర్ ఇస్ మై లిటిల్ డార్లింగ్ చైతన్య? ఏయ్, హౌ ఆర్ యు లిటిల్ మంకీ? స్టేట్స్ నుంచి ఎప్పుడొచ్చావు? కనీసం మెసేజ్ కూడా ఇవ్వకుండా సడన్ గా ఊడిపడ్డావేంటి? నీకు థ్రిల్ ఇవ్వాలని ఇలా వచ్చాను. నేను ఇండియా వచ్చి 12 రోజులైంది. నువ్వెలా ఉన్నావు అన్నయ్య? ఐఎమ్ ఫైన్. ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. నిన్ను చూస్తుంటే మా నమ్మని చూసినట్టే ఉంచేతు. ఓ అన్నయ్య, నువ్వు నాతో మాట్లాడుకో. అరే, అంతలోనే కోపం? నేనేం తప్పు చేశాను? డోంట్ టచ్ మీ. 4 రోజులు దూరంగా ఉంటే అన్ని మర్చిపోవడమేనా? వాట్? సారీ 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 మై డియర్. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. ఇప్పుడు 100% మా అన్నయ్యవి. నువ్వు నా ముద్దుల చెల్లెలివి. అలారా దానికి. థ్యాంక్ యూ. తీసుకురా. ఏయ్ నువ్వు కూర్చో. నీకేమైనా బుర్ర లూజ్ అయిందా? మళ్ళీ ఏమిటమ్మా? అన్నయ్య, మనమ్మ ఏది పెట్టినా ఎలా తినిపించేది? ఒకే గ్లాస్ లో పాలు తెచ్చి మన ఇద్దరికి తాగించేది. ఒకే కంచంలో అన్నం కలిపి మన ఇద్దరికి గోరుముద్దలు తినిపించేది. మర్చిపోయావా? ఓకే, ఐఎమ్ సారీ సారీ సారీ.
అవును, ఏంటి పగటిపూట నిద్రపోతున్నావు? పని చేయట్లేదా? అది హే నా కాఫీ 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 అని చాలు. నన్ను కూడా తాగని. ఎంత చక్కటి అనురాగం, ఎంతటి వాత్సల్యం. ఈ కాలంలో కూడా ఇలాంటి అన్నా చెల్లెలు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది బాబు. అవును రఘురామ్ గారు, నేనొకటి, నా చెల్లెలు ఒకటి కాదు. మా ఇద్దరి ప్రాణాలు ఒక్కటి. చైతు నా చెల్లెలే కాదు, షీజ్ మై మదర్, నా కన్న తల్లి. ఏంట్రా నాగులమ్మా, ఏంటి ఆనందం? ఇది ఆనందం కాదు బాబు గారు, నేను మాట తప్పాను. మీ కళ్ళ ముందే ఉంటానని చెప్పి ఈ 2 రోజుల నుంచి మీకు కనిపించకుండా మీ గుండె కోత కారణమయ్యాను. ఏమిటి 2 రోజులుగా కలవలేదా? అవును బాబు గారు, నేను మిమ్మల్ని కలవకూడదని మా అయ్య మామ ఇద్దరు చేరి నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశారు. తాళం వేశారా? ఏమిటి నాగులమ్మా, పిచ్చి నీకు పట్టిందా లేక నాకు పట్టిస్తున్నావా? నువ్వు పౌర్ణమి రోజున ఏం చేసావో మర్చిపోయావా? నీకోసం అనుక్షణం తప్పిస్తున్నానని, నీ కలయిక కోసమే తలడిల్లిపోతున్నానని, నీ శృంగారంతో నన్ను మై మర్పించి. ఏంటి మీరు చెప్తున్నది? నేను మిమ్మల్ని కలిశానా? అవును అవును, నువ్వు నన్ను కలిసావు. లేదు బాబు గారు, అబద్ధం చెప్తున్నావు. లేదు, అబద్ధం. నాకు నువ్వు నన్ను కలిసావు. నేను మిమ్మల్ని కలవలేదు. ఆ కొండలకు తీసుకెళ్ళలేదు. నేను మిమ్మల్ని కలవలేదు బాబు గారు. నాకు ఎందుకు నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు? ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? నేను మిమ్మల్ని కలవలేదు బాబు గారు. మిమ్మల్ని ఎలా నమ్మించేది? ఆ కొండలకు తీసుకెళ్ళలేదు, నువ్వు నాతో పాటు పాడలేదు. నాకు నా మాట నిజం తప్పండి. చెప్పు. నా మాట తీసుకెళ్ళావు. Look, చూడు, బాగా అరాయించి చూడు. పుణ్యమ రోజు నీ స్థలాన్ని చూపించి నీకేమైనా గుర్తొస్తుందని నన్ను అడగలేదు. బాబు గారు, మీరేమైనా అనుకోండి, నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఈ స్థలానికి రాలేదు. నాగులమ్మ, అబద్ధం చెప్తున్నా. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. లేదు. నాగులమ్మ, ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నావు? బాబు గారు, ఏమిటి విషమ పరీక్ష? అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మనం ఇక్కడికి రాలేదు. అయ్యో, నన్నెందుకు నమ్మడం లేదు? నేను రోజు పూజ చేసే నాగదేవత మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇక్కడికి రాలేదు బాబు గారు, రాలేదు. ఇట్స్ ఓకే నాగులమ్మ, నువ్వేం బాధపడకు. మన ప్రేమ చుట్టూ ఏదో విషయం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నువ్వేం బాధపడకు. నన్ను నమ్మండి బాబు గారు, సత్య ప్రమాణకంగా నేనెప్పుడు ఇక్కడికి రాలేదు బాబు గారు. రాలేదు. నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు. ఇక మీదట నాగులమ్మలా అలంకరించుకుని వీరిని కలవాలన్నమాట. మేనేజర్ గారు పిలిచారా మేడం? అన్నయ్యేడి కనిపించట్లేదు. అది మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. ఏం దాచిన అవసరం లేదు, చెప్పండి. ఏం చెప్పనమ్మా, ఈ మధ్య బాబు గారు ఎస్టేట్ పనుల మీద జాస్ చూపించట్లేదు. మరేం చేస్తున్నారు? నాగులమ్మ అనే అమ్మాయితో తిరుగుతున్నారమ్మా. అసలు అమ్మాయి ఎవరు? పాములను ఆడించుకునేవాడు కూతురమ్మా. పాములోళ్ళ జాతిదా? ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు నాగులమ్మ. ఏం చేస్తుంటావు? పనున్నప్పుడు ఎస్టేట్ బంగ్లాలో పనిచేస్తుంటాను. పాములు నాడించడం మా వృత్తి. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఇంతకీ మీరెవరో? ఎస్టేట్ ఓనర్ రజనీతో ప్రేమాయణం సాగిస్తున్నావే, ఆయనకి సొంతమైన దాన్ని. ఆయన వేరు, నేను వేరు కాదు, ఒకే ప్రాణం. రజనీ బాబు గారు నన్ను మోసం చేశారు. నీకెంత ధైర్యం ఉంటే రజనీని బల్లో వేసుకుంటావు? అసలు అతనెవరో, అతని పూర్వీకం ఏమిటో నీకు తెలుసా? 50 కోట్లకి ఆస్తిపరుడు. పాములు లాడించుకుని అడుక్కు తినే నీకు కోటీశ్వరుడు కావాల్సి వచ్చాడా? మీరు తొందరపడుతున్నారు. ఏంటి, నేను తొందరపడుతున్నానా? తొందరపడేది నువ్వు. నీ అంద చందాలు ఎరగా వేసి ఆపండి. నేను పేదదాన్నే కావచ్చు, కులం తక్కువ దాన్నే కావచ్చు, జాతికి తక్కువ దాన్నే కావచ్చు, కానీ మానానికి గుణానికి మీలాంటి ధనవంతుల కంటే పరువుగా బతికేవాళ్ళమమ్మా. మా ప్రేమ గురించి నన్ను అడగడం కన్నా
బాబు గారిని అడిగితే మీకు బాగా అర్థం అవుతుంది. వదినా, నువ్వు ఊహించుకుంటున్నట్టు రజనీకి నాకు ఎటువంటి అపార్థ సంబంధం లేదు. రజనీ నా అన్నయ్య. నా పేరు చైతన్య. నాకు మీ ప్రేమ గురించి అంతా తెలుసు. జస్ట్ నిన్ను టెస్ట్ చేద్దామని ఇలా మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించు వదినా. పువ్వు లాంటి నీ మనసుని కత్తి లాంటి మాటలతో బాధ పెట్టాను. నీ మనసు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మగారు, స్టాప్ ఇట్. వాట్ మేడి అమ్మగారు? కాబోయే ఆడపడుచుని అమ్మగారు అంటే లోకం నవ్విపోదు. చనువుగా ఏ చేతు అని మా అన్నయ్య పిలిచినట్లే నువ్వు కూడా పిలవాలి. బాబుగారు, వచ్చేసావా నాగలమ్మ? అదేమిటి బాబుగారు, మిమ్మల్ని చూడకుండా నేను మాత్రం ఉండగలనా? మన ఇద్దరం ఉండలేమని నాకు తెలుసు నాగలమ్మ. కానీ కానీ చెప్పండి బాబుగారు. నేను నా సుటిపొట్టి మాటలతో నీ మనసుని చాలా బాధ పెట్టాను. నా మీద కోపంగా లేదా నాగలమ్మ? అంత మాట అనకండి బాబుగారు. మనసు పడ్డ మగవాడు మట్టి గడ్డ విసిరినా అది మల్లె పువ్వుతో సమానం. మనది ఈనాటి అనుబంధమా, జన్మ జన్మల అనుబంధం. నాగులమ్మ, ఈ మధ్య ఎందుకు నాకు అర్థం కావడం లేదు. నీలోను నీ రూపంలోను ఊహించలేని ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఆ ఆకర్షణ శక్తి నన్ను పిచ్చివాణి చేస్తుందంటే నమ్ము. ఎందుకు? ఈ మధ్య నాకంతా అయోమయంగా ఉంది. ఎందుకని? నీ విషయంలోనే, నీ ప్రవర్తనలోనే. అంటే అదే గత పౌర్ణమి రోజున నువ్వు నన్ను కలిసావా లేదా? కలిశాను. ఆ శుభదినాన్ని ఎలా మర్చిపోగలను? ఆ సుఖమైన అనుభూతిని ఎన్ని జన్మలైనా మర్చిపోలేను. నా ఆశలకు, నా జయానికి తొలి వెలుగునిచ్చిన ఆ పౌర్ణమి రోజుని ఎలా మర్చిపోతాననుకున్నారు? సరే, ఏయ్ నాగులమ్మ, ఇప్పటిదాకా రజనీగాడితో కులికి ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకున్నావా? తాగేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. అసలు పొద్దు నుంచి నేను గడపే దాటలేదు. అసలు నువ్వెవరిని చూసి నన్ను అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. మీరందరూ ఎందుకు నన్ను ఇలా వేధించుకు తింటున్నారు? ఒక పక్క రజనీ బాబు నేను కలవకపోయినా కలిశానని అపార్థం చేసుకుంటున్నారు. ఆ బాధే భరించలేకపోతుంటే నువ్వు కూడా వచ్చి అదే కుతుకుస్తున్నావు. నా కళ్ళారో చూశాను. నువ్వు అబద్ధం చెప్పొద్దు. నీతో అబద్ధాలనాల్సిన అవసరం నాకు లేదు. దేవుడా, ఏంటిది? ఏంటిది? ఎందుకు నన్ను ఇలా శోధిస్తున్నావు? నేను నీకు చేసిన పూజలు ఏమైనా లోపం చేశానా? ప్రేమించడం తప్ప. రజనీ బాబు గారు కూడా మా మావలాగానే మాట్లాడుతున్నారు. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదు. ఏమిటిది? నాకంత విచిత్రంగాను అగమ్యగోచరంగాను అనిపిస్తుంది. పౌర్ణమి రోజున నాగులమ్మ ప్రవర్తన నేను మర్చిపోలేకపోతున్నాను. మర్నాడు నాగులమ్మ పౌర్ణమి రోజున కలవలేదని వాదించింది. నిన్న కలిసి అవును ఆ రోజు కలిసి నన్ను ఒప్పుకుంది. అసలేంటిది? నాగులమ్మ డబుల్ గేమ్ ఆడుతుందా, లేక నా మతి పరిభ్రమిస్తుందా? డ్రైవర్, కారు కాస్త ముందుకెళ్ళాక ఆపు. అక్కడ ఎవరైనా అడ్రస్ అడుగుతాం. ఇక్కడ ఆపు. ఇప్పుడు నేనే తప్పు చేశాను అనుకుంటారండి. నేనెవరిని? ప్రొడక్షన్ మేనేజర్. నువ్వెవరివి? నీ అసిస్టెంట్ ని. మేనేజర్ ని నేను కారాపమని చెప్పాలి. నువ్వెందుకు కారాపమని చెప్పావు? గట్టిగా అరవకండి, గొంతు పోతుంది. ఇప్పుడెందుకు కొట్టారు? ఎక్కువగా మాట్లాడి. నమస్కారం సార్. ఇక్కడ పాములను ఆడించే ఈశ్వరయ్య వీరన్న ఎక్కడ ఉంటారండి? ఇప్పుడెందుకు కొట్టారు? నువ్వు నా అసిస్టెంట్వి, నేను నీ మేనేజర్ని. ఏమన్నా అడగాలంటే నేను అడగాలి. అడగండి. బ్రదర్, నీ అమ్మకి నేను పుట్టానా? అమ్మని. మీకు ఎవరితో ఎలా మాట్లాడో బొత్తిగా తెలియదు. సోదరా,
మీ బాబుకి నేను పుట్టానా? నోరు ముద్దండి, నోట్లో ఏయ్! ఓరి మీద ఉంపలుగా దీనికి ఓదలాడుకోవాలా? ఈశ్వర ఇంటికి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, వీరన్ని కలుసుకోవాలంటే చెమరకొట్ట అటు వెళ్ళాలి. జంపరగుట్టుకు వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి? ఇప్పుడు ఎందుకు కొట్టారు? పిచ్చిన అసిస్టెంట్, నేను నీ మేనేజర్ని. ఏమన్నా అడగాలంటే నేను అడగాలి. ఓకే, ఎటువైపు వెళ్ళాలి? కారు ఇక్కడ ఉంది. మాకు తెలుసు, మార్నింగ్ వాక్ అలవాటు వచ్చేసింది. కమాన్, ఫాలో మీ. నీకు పొరపోయింది. ఇక్కడ కారా. ఇప్పుడు ఎందుకు కొట్టారు? నువ్వు నా అసిస్టెంట్, నేను నీ మేనేజర్ని. వీరన్న ఇతరో కాదో తేల్చాల్సింది నేను. వీరన్న ఏం లేదండి, మాకు షూటింగ్ లో కొంచెం పాములు కావాలి. ఇప్పుడు ఎందుకు కొట్టారండి? అది నేను అడగాలి. మాకు కొన్ని పాములు, కొన్ని కప్పలు కావాలి. కప్పలు ఇప్పుడు కాదండి, నెక్స్ట్ ఇంట్లో. మాకు తెలుసు, సేఫ్టీ సేఫ్టీ. ఓకే. ఒరే వీరన్న, వీరన్న గారు, మేము మంచి సినిమా తీస్తున్నాం పాములు పెట్టి. మాకు పాములు కావాలి. ఎన్ని కావాలో చెప్పాలిగా. 5 పాములు కావాలి. 5 పాములు కావాలి. ఎప్పుడు? ఇవాళ కావాలి. ఇవాళే కావాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలి? ఎంత కావాలి? 10,000. అమ్మో, 10,000? ఆ రియాక్షన్ నేను ఇవ్వాలి. అమ్మో, 10,000? ఓకే, నో ప్రాబ్లం. డబ్బులు ఇస్తే పాములు తెస్తాడో. నమ్మకం నమ్మకం కావాలి. బుర్రలేదు. మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. మంచి ట్రైనింగ్ అనే స్నేక్స్ కావాలి. వీరన్న, ఇదేరా మంచి సమయం. ఎలాగైనా మీ మావను షూటింగ్ పంపే ఏర్పాట్లు చేయి. నాగులమ్మ ఒంటరిగా చిక్కుతుంది. ఈలోగా నీ దారిలోకి తెచ్చుకోవచ్చు, నీ ఆశ తీర్చుకోవచ్చు. మాయ్, వస్తున్నా. ఏట్రా రక్తం? మళ్ళీ ఎవరితో నేను గొడవ పడ్డా? ఎట్లా పొరటాడా? గొడవలు ఏం లేవు గానీ జంపర్ కొడతారు బండరాయి వేసుకుంది. ఎంత రక్తం పోయిందో. దీని సంగతి నేను చూసుకుంటాను గానీ మావా, ఇదిగో డబ్బు. ఎక్కడిది డబ్బు? మంచి సినిమా బేరం తగిలింది గానీ 4 రోజులు షూటింగ్. త్వరగా బయలుదేరు. డబ్బు వస్తుంటే వెళ్ళకుంటూ ఉంటానా? పొద్దున్న ఎవరి మొక్కలు చూసినా గానీ గొప్ప బేరం దొరికిందిలే. అయ్యా అయ్యా, నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్తున్నావా? తోడుగా మామన్నాడు కదా, నీకెందుకు భయం? అది కదయ్యా. వేరన్నా, నాగరమ్మని జాగ్రత్తగా చూసుకో. అత్తమాను కీర్తున్నారు. నువ్వు పద. దండాలి బాబు. పాముల్ని తెచ్చారా? అది నేను అడగాలి. పాముల్ని తెచ్చారా? ఇదిగో ఆ రియాక్షన్ నేను ఇవ్వాలి. భయపడకండి బాబు, ఇది కలవదు, ఇది భయపడదు. బాగుంది. అల్లుడు జాగ్రత్త, నాగులమ్మ జాగ్రత్త, కూర్చోమా. జాగ్రత్త. ఎవరితో దెబ్బలాడుకో, ఎక్కడికి పావులేటకి వెళ్ళకు. నాగులమ్మ, ఏంటి మావా, తాగడానికి డబ్బులు ఏమైనా కావాలా? చీచే, దానికి కాదు. నిన్ను మాట అడగాలనుకుంటున్నాను. అడగచ్చా? అడుగు మావా, నాతో మాట్లాడడానికి. మరే నేనంటే నీకు ఇష్టమేనా? నా మీద నీకు ప్రేమ ఉందా? ఎందుకు లేదు మావా, నువ్వంటే బోలెడంత ఇష్టం, బోలెడంత ప్రేమ. నిజంగానా నాగులమ్మ? ఇన్నాళ్ళు నీ మనసు ఏమిటో తెలుసుకోకుండా మొరటుగా నడుచుకున్నాను. నన్ను క్షమించు నాగులమ్మ. అవే మాటలు మావా, నీ గురించి నాకు తెలీదా ఏంటి? నాగులమ్మ, నీ మీద నేను పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను నాగులమ్మ. అవును, కానీ నన్ను పెళ్లి చేసుకుని మాత్రం
చెప్పొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటారు. చెప్పొద్దు. ఏమిటి చేస్తున్న పని? ఏమైంది నీకు? చిన్నప్పుడు నువ్వు నా బట్టలు విప్పి నాకు స్నానం చేయించినప్పుడు నీలో నా తల్లి ప్రేమను చూశాను. ఆకలైతే నా నోట్లో బువ్వ పెట్టినప్పుడు నేను అమ్మ మమకారాన్ని చూశాను. పండుగలకి పబ్బాలకి నాకు కొత్త బట్టలు బొమ్మలు తెచ్చిచ్చినప్పుడు నేను తండ్రి అభిమానాన్ని చూశాను. నా అందాన్ని అలంకరించడానికి నాకు లోలాకులు చెవిదిద్దులు తెచ్చిచ్చినప్పుడు నేను అన్నని చూశాను. నీ మీద ఇంత పవిత్రమైన ప్రేమను పెంచుకున్న నేను నిన్ను నా భర్తగా ఎలా ఊహించుకోగలను? నిన్ననుకునే ప్రయోజనం లేదు. మీ ఆడజాతి అంతా మనసిచ్చిన పిచ్చోడ్లా మీ చుట్టూ తిప్పుకుంటారు. ఎక్కడో మనసిచ్చి ఆడి చుట్టూ పిచ్చోడ్లా తిరుగుతారు. అప్పుడు మీకు మనసిచ్చిన వాడి గతి ఏమవుతుందో ఆలోచించరు. నిన్ను ఇప్పుడు అర్థం చేసుకున్నా నాగులమ్మ మనసుని. నువ్వు ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకున్నా నిన్ను బ్రతికించింది. మళ్ళీ నాగులంపై ఇలాంటి తప్పుడు ప్రయత్నం చేసావో నీ చావు నా చేతుల్లోనే. గుర్తుంచుకో. ఏంటమ్మా సైడ్కి వెళ్తున్నావా? అవునన్నయ్య, ఎప్పుడు ఆ నాగులమ్మ జపంలోనే ఉండిపోతే ఎలా? కాస్త మన డ్యూటీ ధర్మాన్ని కూడా చూడు. బాబు,
మన ల్యాండ్ అంతా నేను సాయంత్రమే క్లీన్ అయిపోయింది. ఇక రోడ్లు వేయటమే తరువాయి. తారు కంకర వీటన్నిటికి ఆర్డర్లు కూడా ఇచ్చేసాం. ఐసి చూడు చేతు, రోడ్స్ కి సంబంధించిన ప్లాన్ లేఅవుట్ మర్చిపోయాను. అఫ్ కోర్స్ అవి తల చూసుకోవచ్చు అనుకో. రఘురామ్ గారి దగ్గర ఉండి ఏం కావాలో చూసుకో. ఓకే ఓకే. రఘురామ్ గారు, బోర్వెల్స్ గురించి ఏం చేశారు? ఎవ్రీథింగ్ ఓకే అన్నయ్య. పోతే మన ఎస్టేట్ మొత్తానికి బోర్వెల్స్ దగ్గర దగ్గర 30 దాకా వేయాల్సి ఉంటుంది. యా, అది నాకు తెలుసు. ఒక్కో బోర్వెల్ కి ఎంత తక్కువ అనుకున్నా కనీసం 300 అడుగులు తవ్వాలి. ఒక్కో వెల్ కి అంటే ఒక్కో బోర్వెల్ కి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుంది. 30 వెల్స్ కి 45 lakhs ఖర్చు అవుతుంది. అంత మొత్తం ఖర్చు పెట్టే కన్నా మనమే ఒక బోర్వెల్ ఎక్విప్మెంట్ కొంటే బాగుంటుంది కదా అన్నయ్య. అవును, మంచి ఐడియా. డాడీకి ఫోన్ చేసి వెంటనే చేయించండి. నాకు మనసేం బాగలేదు. మీరిద్దరు సైట్కి వెళ్ళి పని చూసుకోండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. బాబు గారు కోపంగా ఉన్నారా? లేదు, అయోమయంలో ఉన్నాను. ఎందుకు? ఎందుక? నువ్వు 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 నిజమే నాగలమేనా? నువ్వు నిజమే నాగలమేనా? నువ్వు నిజమే నాగలమేనా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్న దాన్ని, ఎంతో కాలంగా మీ పొందు కోసం కాచుకునున్నదాన్ని, మీకోసం ఎవరినైనా ఎదిరించి మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నదాన్ని. అవును బాబు గారు, ఏది ఏవైనా వచ్చే పౌర్ణమి రోజు మన కలయిక జరిగే తీరుతుంది. నా ఆశలన్నీ నెరవేర్చుకుంటాను. మీకు అయోమయ స్థితిని పోగొడతాను. ఆనాడు ఆనంద సాగరంలో మిమ్మల్ని ముంచేస్తాను. ఇదే నా నిర్ణయం. నేను వస్తాను బాబు గారు. నాగలమ్మ, నాగలమ్మ! నాకు సొంతం కావలసిన నా ప్రియుణ్ణి నువ్వు సొంతం చేసుకుంటుంటే నేను ఊరుకుంటాననుకున్నావా నాగులమ్మ?
నా ప్రాణాలు తీయాలని చూస్తుంది. మీరు ఇక్కడే ఉంటే అదృష్ట శక్తి మిమ్మల్ని కూడా అంతం చేస్తుంది. మీరు ఊరి నుంచి వెళ్ళిపోండి బాబు గారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమిటి నాటకం? ఇంతకు ముందే వచ్చి పౌర్ణమి రోజు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు, ఇప్పుడు నన్ను ఊరో వెళ్ళిపోమంటావు. ఏమిటి నాటకం? ఏమిటి మోసం? నేను మిమ్మల్ని కలిశాను. అవును. లేదు బాబు గారు, నేను మిమ్మల్ని కలవలేదు. అబద్ధం. నువ్వు ఇక్కడ నన్ను కలిసావు. మాయలాడివి. వెళ్ళు వెళ్ళు వెళ్ళి కలిసి ఎందుకమ్మా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ఈ ఆట పొట్టలు తట్టుకునే శక్తి నాకు లేదు. నన్ను ఇలా శోధించొద్దమ్మా, నన్ను ఇలా శోధించొద్దు. నేను భరించలేను. నాగులమ్మా, ఏంటి నిన్న పిలుస్తున్నా పలకుండా వెళ్ళిపోయావు? నిన్న నన్ను మీరు పిలిచారా? మీరంతా చేరాడుతున్న నాటకం ఇది. నేను కటిక దరిద్రురాలని, మీ అంతస్తుకి సరితూగనని, నన్ను వదిలించుకోవాలని, నన్ను పిచ్చిదాన్ని చేయాలని మీరంతా కలిసి ఆడుతున్న నాటకం ఇది. అటు బాబు గారు, ఇటు మా మామ, ఇప్పుడు మీరా? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు? నన్ను పిచ్చిదాన్ని చేయకండి, చేయకండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. నన్ను పిచ్చిదాన్ని చేయకండి, నన్ను పిచ్చిదాన్ని చేయకండి, నన్ను పిచ్చిదాన్ని చేయకండి. అన్నయ్య, నేను నీ చెల్లెలు చేతుని. అన్నయ్య, ఏమైంది నీకు? ఎందుకులా? అయ్యో, నాకేమైంది? నేనెందుకు ఇలా ప్రవర్తించాను? నేను రాక్షసుండి, కిరాతకుండి. నా చెల్లెల్ని ప్రేమతో లాజించాల్సిన ఈ చేతులతో నాకులు అనుకుని కొట్టానమ్మా. బాధపడకన్నయ్య, నాకంతా తెలుసు. నువ్వు నాగులమ్మ విషయంలో ఎంత మదన పడుతున్నావో నేను ఆ విషయంలో అంతే సతమతమవుతున్నాను. అవును చేతు, నాగులమ్మ నా జీవితంలోకి ప్రవేశించి నన్ను పిచ్చివాడిని చేసింది. నాగులమ్మ నన్ను పిచ్చివాడిని చేసింది చేతు. రఘురాం గారు, ఏమిటమ్మా మమ్మల్ని అందరినీ ఆట పట్టించి గడుగ్గా కడలో నీళ్ళ? ఏం జరిగిందో చెప్పమ్మా. నాకేం కాలేదు మేనేజర్ గారు. మా అన్నయ్య పరిస్థితి తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. ఎలా ఉండేవాడు, ఈ ఎస్టేట్ కొచ్చి ఎలా మారిపోయాడు. ఆ చూపుల్లో చురుకుదనం, ఆ సంతోషం అన్ని ఏమైపోయాయో అర్థం కావడం లేదు. మా అన్నయ్య పిచ్చివాడైపోతాడేమోనని భయంగా ఉంది. బాధపడకమ్మా, నేను చెప్తున్నానుగా మీ అన్నయ్యకి ఏం కాదు. నీ తండ్రి లాంటి వాడిని. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఈ మధ్య నాగులమ్మ ప్రేమలో పడినప్పటి నుంచి మా అన్నయ్యల మార్పుని గమనించారా? గమనిస్తూనే ఉన్నానమ్మా. ఈ మధ్య ఏదో ముభావంగానే ఉంటున్నారు. ఎస్టేట్ వ్యవహారాలు కూడా నీ మీదే వదిలిపెడుతున్నారు. ఎస్టేట్ నట్టేట్లో మునిగిపోయినా నాకు బాధ లేదు మేనేజర్ గారు. నాకు నా అన్నయ్య కావాలి. నా పాత నేను మళ్ళీ నేను చూడాలి. ఇంతకు నువ్వు చెప్పదలుచుకుంది ఏమిటో అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. నాకు చేతనే సహాయం నేను చేస్తాను. అసలు నాగులమ్మేనా అని నాకు అనుమానం కలుగుతోంది. అదేం ప్రశ్నమ్మా? నాగులమ్మ కాక మరెవరవుతుంది? అక్కడే ఉంది తిరకాసు. ఈ ఊళ్ళో ఈశ్వరయ్య కూతురు నాగులమ్మే కాదు, మరో నాగులమ్మ కూడా ఉంది. ఇంపాసిబుల్ చైతన్య. నాకు తెలిసినంత వరకు
ఈ ఊళ్ళోనే కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మరొక నాగులమ్మ లేదు. నా కళ్ళారా నేను చూశాను, మరో నాగులమ్మ ఉంది. అదెలా సాధ్యం? మా అన్నయ్య కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. ఏమండి, నాకు అనుమానం కలుగుతోంది. ఏమిటమ్మా? ఆత్మలు, దెయ్యాలు, గాలి, ఇటువంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయం గురించి అవును కాదు అని నేనేం చెప్పలేనమ్మా. ఇక్కడ ఎవరికైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భవిష్యేంద్ర యోగిని కలుస్తారు. భవిష్యేంద్ర యోగ ఆయన ఎక్కడుంటాడో మీకు తెలుసా? తెలుసమ్మా. ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో భైరవ గుట్ట అనే ప్రాంతం ఉంది. అక్కడ ఒక కొండ గుహలో ఒంటరిగా ఉంటారు. ఆయన అంత మహిమ కలవారా? అవునమ్మా. వారికి దివ్యశక్తుల గురించి, దుష్టశక్తుల గురించి, భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసని ఇక్కడ అందరూ చెప్పుకుంటుంటారు. మహేశ్వర్ గారు, అయితే మనం వెంటనే ఆయన్ని కలవాలి. అర్థమైందమ్మా. మీ అన్నయ్యకు మీకు మతిస్థిమితం లేకుండా పోవటానికి కారణం అతను ఈ జన్మలో మానవునిగా పుట్టటమే. మానవునిగా పుట్టడం అంటే మా అన్నయ్యకి దీనికి ముందే మరో జన్మ ఉందా స్వామి? అవునమ్మా. గత జన్మలో మీ అన్నయ్య ఒక పాము, ఈ జన్మలో నీకు సహోదరుడిగా జన్మించాడు. ప్రతి ప్రాణికి 7 జన్మలు ఉంటాయమ్మా. ప్రస్తుతం మీ అన్నయ్య 5వ జన్మలో ఉన్నాడు. పోయిన జన్మలో పాముగా జన్మించిన మీ అన్నయ్య తను ప్రేమించిన ఆడపాముతో ఓ పున్నమి రేయి జత చేరాలని, తన కోరికల్ని నెరవేర్చుకోవాలని ఆ జన్మలో విధి వంచితమై ప్రకృతి విజృంభణకు బలి అయిపోయిన మొగపామే ఈ జన్మలో మీ అన్నయ్యగా పుట్టాడు. ఆ ఆడపాము ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రియుని కోసం ఎదురు చూస్తూనే ఉంది. అంటే ఇప్పటికి 100 సంవత్సరాలుగా ఆ ఆడపాము ఇంకా బ్రతికే ఉంది. 100 సంవత్సరాలు దీక్షగా బతికిన సర్పానికి దివ్య శక్తులు కలుగుతాయి. ఆ విధంగా దైవత్వాన్ని పొంది నాగకన్యగా మారి తన ప్రియుణ్ణి కలవాలనుకుని మీ అన్న ప్రేమించిన నాగులమ్మగా మారి అతన్ని ఆకర్షించి కలుసుకోసాగింది. ఇదే విపరీతం స్వామి. ఈ కలయిక సాధ్యమవుతుందా? అది ధర్మ విరుద్ధం కూడా. మీ అన్నయ్య ఆ మాయా నాగులమ్మతో శారీరక సంబంధం పెట్టుకున్న మరుక్షణమే మరణించడం తథ్యం. స్వామి, అవునమ్మా. దేవతకి మానవునికి కలయికంటే అది ఎంతటి దారుణానికి దారి తీస్తుందో చెప్పలేము. స్వామి, మీరే ఇలా అంటే ఎలా? నా ప్రాణానికి ప్రాణమైన మా అన్నయ్యని కాపాడి ఆయన్ని విషఫలే నుంచి రక్షించండి. దానికి కేవలం మానవ శక్తి మాత్రం చాలదమ్మా, దైవశక్తి కూడా కావాలి. ఈ కాలంలో దైవశక్తిని పొందటం అంత సులభం అంటారా స్వామి? ఎందుకు సాధ్యం కాదమ్మా? ఎంతమంది మహానుభావులు మనసా వాచా దైవ ధ్యానంతో ఆ దైవాన్ని దర్శించుకోలేదు. దీనికి పరిష్కారం అదొక్కటేనమ్మా. స్వామి, అయితే ఇక మా అన్నయ్యని మరెవరూ కాపాడలేరా? నాకు నా అన్నయ్య దక్కడా? స్వామి, మీరు చెప్పిన దైవ దర్శనం చేసుకోవడం అది మా వల్ల కాని పని. మీరే ఏదైనా ఉపాయం చెప్పి నా అన్నయ్యని రక్షించండి. లేదంటే నేను ఇక్కడే మీ పాదాల దగ్గరే నా ప్రాణత్యాగం చేస్తాను. తల్లి, నీ అన్న మీద నీకున్న అనురాగాన్ని, ప్రేమని చూస్తూ ఉంటే నాకే బాధ కలుగుతోంది. ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉందమ్మా. ఏమిటి స్వామి అది? చెప్పండి. నా దగ్గర మహత్తర శక్తి గల ఒక నాగస్వరం ఉంది. ఆ మాయా నాగులమ్మ ముందు ఈ మహిమగల నాగస్వరాన్ని ఊపిరి బిగబెట్టి ఓర్చుకుని ఊదగలిగితే ఆమెకున్న దివ్యశక్తులన్నీ హరించుకుపోయి సాధారణ పాముగా మారుతుంది. మళ్ళీ 100 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఆ పాముకు దివ్యశక్తులు కలగవు. అయితే దయచేసి దాన్ని నాకు ప్రసాదించండి స్వామి.
మీ రుణం ఏ జన్మలోనూ తీర్చుకోలేదు. మరొక ముఖ్య విషయం. ఏమిటి స్వామి అది? ఈ నాగస్వరాన్ని ఎవరైతే ఊదుతారో వాళ్ళు ప్రాణాలతో ఉండరు. అవునమ్మా, ఇది 10 తరాలుగా మా వంశపారంపర్యంగా ఉంటూ వస్తోంది. దీనిని ఒక మహాసిద్ధుడు మా పూర్వీకులకు కానుకగా ఇచ్చారు. కానీ ఇంతవరకు మా వంశంలో ఎవరూ దీనిని ఉపయోగించలేదు. ఆ అవసరమూ కలగలేదు. ఈ రోజే పౌర్ణమి. చంద్రోదయం లోపల మీరు ఇంటికి చేరండి. మీ అన్నయ్యను ఇంట్లో దాచిపెట్టండి. ఆ మాయా నాగులమ్మ మీ అన్నయ్య కోసం వస్తుంది. సమయం చూసి ఈ మహిమాన్విత నాగస్వరాన్ని ఉపయోగించండి. సాయంత్రం అవుతోంది. చంద్రోదయం లోపల మీరు ఇంటికి చేరాలి. త్వరగా వెళ్ళండి. ఏమైందయ్యా? ఏమో చూడాలి సార్. త్వరగా చూడు. మేనేజర్ గారు, టైం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. ఇప్పుడు ఎలా? అవునమ్మా. డ్రైవర్ త్వరగా రండి. బాబు గారు. నార్మల్. బాబు గారంట బాబు గారు. ప్రతిసారి మోసపోయినట్టు ఈసారి కూడా మోసపోతాను అనుకోకు. కమాన్, చెప్పు, నిజం చెప్పు. అసలు ఎవరు నువ్వు? నీ అవతారాలు ఇక నా దగ్గర చెల్లవు. నేనెవరో నీకు తెలుసుకోవాలనుందా? ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు ఎలా ఉంది ప్రియా? వర్ణించలేని మన్మథులకు వెళ్తున్నట్లుగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. నాతో రా, నిజమైన స్వర్గాన్ని చవి చూపిస్తాను. చంద్రోదయం అయిపోయింది. ఇప్పుడు ఎలా? డ్రైవర్ రిపేర్ అయిందా? రెడీ సార్, మీరు వెళ్ళి కూర్చోండి. త్వరగా స్టార్ట్ చేయి. త్వరగా పోనీ. బాబు గారు, బాబు గారు, బాబు గారు.
గోవిందు గోవిందు ఏం సార్ ఏమైంది? బాబు గారు ఎక్కడరా? ఇందాక నేను నాగులం వచ్చి తీసుకెళ్ళిందండి. అమ్మా బాబు గారిని నాగులం వచ్చి తీసుకెళ్ళిందట. అయితే మనం వెంటనే నాగులం ఇంటికి వెళ్దాం. అలాగే పద. నాగులమ్మా నాగులమ్మా త్వరగా తలుపుతి. నాగులమ్మా రజనీ బాబు గారిని పిలుచుకొచ్చావట కదా? నాగులమ్మ, మా అన్నయ్య బాబు గారిని నేను పిలుచుకురావడం ఏంటండి? అసలు నేను బంగ్లా వైపే రాలేదు. ఏమైందండి? నువ్వు పిలుచుకురాలేదా? అయ్యో రఘురాం గారు, అయితే ఆ స్వామి చెప్పినట్లు మా అన్నయ్య నా నాగకన్య తీసుకెళ్ళినట్టుంది. మేనేజర్ గారు, నాగకన్య ఏంటి? తీసుకెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఘోరం జరిగిపోయింది నాగులమ్మ. మా అన్నయ్య ప్రాణానికే గండం ఏర్పడింది. బాబు గారికి ప్రాణగండమా? ఏంటమ్మా మీరు చెప్పేది? ఏం చెప్పను నాగులమ్మ, మా అన్నయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు, నేను, అన్నయ్య మనందరం అయోమయ స్థితిలో పడ్డానికి కారణం ఒక పాము. అవును నాగులమ్మా, 100 సంవత్సరాల క్రితం రజనీ బాబు ఒక పాము. ఆ పామును ఒక ఆడపాము ప్రేమించింది. విధివశాత్తు ఆ మగపాము చనిపోయి ఈ జన్మలో రజనీ బాబుగా పుట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రియుడు కోసం ఎదురు చూస్తున్న ఆడపాముకు 100 సంవత్సరాల తర్వాత దివ్యశక్తులు వచ్చాయి. నీ రూపంలో రజనీ బాబును కలుసుకోవడం ప్రారంభించింది. చెప్పేది నిజమా బాబు? ముమ్మాటికి నిజం నాగులమ్మ. నీ రూపంలో అప్పుడప్పుడు వచ్చి మా అన్నయ్యని కలవడం వల్లే మనందరం అయోమయ పరిస్థితిలో పడిపోయాం. ఇప్పుడు ఆ నాగకన్య మాయలో మా అన్నయ్య ఇరుక్కుపోయాడు. ఈ రోజు పున్నమి, ఈ రేయి వాడిద్దరి కలయిక జరిగితే మా అన్నయ్య బ్రతకడు. అయితే ఇప్పుడేం చేయడం? ఆ దైవ శక్తి కాపాడాలట, లేదంటే మా అన్నయ్య మనకెవ్వరికి దక్కడు. అంతేకాదు నాగులమ్మ, ఈ నిజమంతా మాకు చెప్పిన భవిష్యత్ యోగి సర్వశక్తులు గల ఈ నాగస్వరాన్ని మాకిచ్చాడు. అన్నయ్య నాగకన్య సంగమించే సమయంలో ఈ నాగస్వరాన్ని ఊదితే ఆ నాగకన్యకి సర్వశక్తులు పోయి మామూలు పాముగా మిగిలిపోతుందట. అప్పుడే అన్నయ్యని మనం దక్కించుకోగలం. కానీ కానీ ఈ నాగస్వరాన్ని ఊదిన వారు చచ్చిపోతారట నాగులమ్మ.
రాజు ఏంటిది? నాగమ్మ ప్రసాదించిన తాళి నా మెళ్ళో కట్టండి బాబు, త్వరగా కట్టండి బాబు, కట్టండియా, కట్టండి బాబు గారు. నాగులమ్మ మీరన్నా ఎందుకింత సాహసం చేశావు? నా కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేశావు. బాధపడుకున్నావు నీ పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకోలేక నిన్ను వేధించాను. నువ్వు బాబు గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నేను పని చేశాను. నువ్వు నీకేం ద్రోహం చేశావని ఇంత ఘోరమైన శిక్ష మాకు విధించావు? చెప్పావు. నాటి మానవుడిని ప్రేమించడం నేను చేసిన నేరమా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ జాతిని పూజించడం నేను చేసిన నేరమా? బాబు గారు పోయిన జన్మలో నీ ప్రియుడిగా ఉంటుండొచ్చు, కానీ ఈ జన్మలో మానవుడిగా పుట్టాడే. మానవులకి దేవతలకి పొంతన ఎలా కుదురుతుందమ్మా? చెప్పు, నువ్వే చెప్పు. అది ధర్మ విరుద్ధం కాదా? అది అపచారం కాదా? నీ పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటే అదే నీకు ఆనందం అయితే మా ఇద్దరిని కాటేసి నీ కసి తెచ్చుకో. నీలో నిజంగా దైవత్వం ఉంటే శాంతించి మమ్మల్ని అనుగ్రహించు, మనసారా ఆశీర్వదించు తల్లి.